ని తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఎక్సైజ్ సిఐ తేజ ఆధ్వర్యంలో దాడులు చేసి స్పిరిట్ను ఉపయోగించి డూప్లికేట్ లిక్కర్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి ఖాళీ మద్యం సీసాలు, మూతలు, రసాయనాలు, క్యాప్ ఫిక్సింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సిఐ తేజ వెంకట్ కుమార్ ఎస్ఐ చెప్పారు. మాకు నిన్న సాయంకాలం ఒక ఇంటెలిజెన్స్ ప్రకారం అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక వ్యక్తి మీద నిఘా వేయడం జరిగింది. అతను మాకవరం కాలేజీకి చెందినటువంటి వ్యక్తి. అయితే మన ఖచ్చితాపురంలో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా కొంత స్పిరిట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడేమో అనకాపల్లి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడేదో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి ఎక్స్ట్రాపురం దొరికిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లును సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటనగా అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం చెప్పాడు. ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకొని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని వీళ్ళు ఇక్కడ డంప్ చేసుకొని వీళ్ళు రాత్రిపూట వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసుకొని ఉదయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది బయట మార్కెట్కి. ఇది ఏంటంటే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే చాలామందికి జనాల్లో అవగాహన ఉండాలి. మాకు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇష్టం వెంటనే మేము అలర్ట్ అవుతాం. ఇది ఒక్కోసారి ఇది చాలా ప్రాణాంతకం. ఈ స్టూడెంట్స్ అయితే దిగుతూ ప్రాణం కూడా ఇది కాబట్టి ఇది మేము పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే ఇలాంటివి ఏదైనా మీకు ఏమైనా తెలిసినా లేదంటే ఎక్కడైనా జరుగుతుందని విన్నా మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఇలాంటివి ఏమంటే మేము గ్యారంటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అయితే ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొంజేటి రోసయ్య కాంస్య